ఈ వీడియో వచ్చి మీ ముందుకి 'బీబీ జోడీ సీజన్ 2 వైల్డ్ కార్డ్స్' అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఈ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ ఆ లైక్ బాక్స్‌ని పగలగొట్టండి మామ. లైక్ బాక్స్‌ని పగలగొట్టండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. అలాంటి వీడియో చాలా మందికి చాలా డౌట్లున్నాయి. ఏంటి ఇంకా వైల్డ్ కార్డ్స్ రావట్లేదు? అసలు కళ్యాణ్, తనుజ వస్తున్నారా? రావట్లేదా? డీమోన్ పవన్, రీతు వాళ్ళది సిగ్నేచర్ అయిపోయింది. కానీ ఇంకా రాలేదు. అసలు ఏం జరుగుతుందిరా నాయనా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా? అందరూ వస్తున్నారు. ఇంకా మనకి 3 జోడీస్ వరకు రాబోతున్నారనమాట వైల్డ్ కార్డ్‌లో. అసలు వాళ్ళెవరు? ఏంటి? ఎప్పుడొస్తున్నారు? అన్నీ మాట్లాడుకుందాము. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో, నేను చెప్పే ప్రతి ఒక్క అప్డేటు మీ మొబైల్‌లో ఉంటుందనమాట. అది మ్యాటర్. ఇంకా మ్యాటర్‌లోకెళ్ళిపోతే వైల్డ్ కార్డ్స్ ఎప్పుడొస్తారు? ఇప్పుడు షో జరిగి మహా అయితే 2 వీక్స్ అయింది. 2 వీక్స్‌లోనే వైల్డ్ కార్డ్స్‌ని తీసుకొస్తారా? తీసుకురారు గదా! బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు తీసుకొచ్చారు వైల్డ్ కార్డ్స్‌ని? ఆల్‌మోస్ట్ చాలా రోజులు నడిపి అక్కడ కొన్ని ఎలిమినేషన్స్ అయిపోయాక అప్పుడు నిదానంగా వైల్డ్ కార్డ్స్‌ని ఒక 5 మెంబర్స్‌ని లోపలికైతే పంపించడం జరిగింది. సేమ్ ఇది కూడా ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మామ. టీఆర్‌పీ రేట్ అనేది గుర్తుపెట్టుకోండి. టీఆర్‌పీ రేటు వాళ్ళకి నడుస్తుంటే అలాగే ఆ ఫ్లో పోనిస్తారు. మీకు అది బిగ్ బాస్‌లో కూడా చెప్పాను దీని గురించి క్లియర్ కట్‌గా. టీఆర్‌పీ రేట్ ఎక్కడన్నా పడిపోతుంది మనకి సరిగ్గా జరగట్లేదు, ఎక్కువ మంది చూడట్లేదు అన్నప్పుడు ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలు ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్స్‌ని తీసుకురావడము, లేకపోతే కొంచెం ఆ గేమ్స్‌ని కొంచెం చేంజ్ చేయడమో, ఒక కమెడియన్‌ని తీసుకొనొచ్చి ఆ మధ్యలో కామెడీస్ చేపించడమో, ఇలాంటిది చేసి ఆ ప్రోమోస్‌లలో హైలైట్ చేస్తారు. మనము అరే ఏంట్రా ఇది ప్రోమోలో ఏదో బీభత్సంగా ఉంది కామెడీ అది ఇది ఏదో కొత్తగా పెట్టినట్టున్నారని మనం పోయి చూస్తాము. అప్పుడు వాళ్ళకి టీఆర్‌పీ రేట్ పెరుగుతుంది. అదనమాట మ్యాటరు. ఇక్కడ ప్రెజెంట్ వచ్చి వాళ్ళు 2 వీక్సే అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు మొత్తానికి 4, 4, 8 జోడీలున్నాయి. 8 జోడీలు మంచిగా డాన్స్ చేస్తున్నారు. బానే ఉంది. మనకు పోయిన వీక్ కూడా ఎలిమినేషన్ జరగలేదు. కాకపోతే ప్రస్తుతానికి ఆ పాయింట్స్ ఆహ్, చ పాయింట్స్ ప్లేస్‌లో జరుగుతుందనమాట. పాయింట్స్ ఇచ్చి. అండ్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ కూడా ఉండదు. ఒక 1 మంత్ తర్వాత ఉంటుంది. 1 మంత్ అంటే ఏంటి? 4 వీక్స్ ఉంటాయి 1 మంత్‌లో. ఆ 4 వీక్స్ అయిపోయాక అప్పుడు పాయింట్స్‌లలో ఇప్పుడు జడ్జెస్ ఇచ్చే పాయింట్స్, జోడీస్ ఇచ్చే పాయింట్స్ బట్టి ఎవరు లీస్ట్‌లో ఉన్నారు, ఎవరికి ఎక్కువ తక్కువ పాయింట్స్ వచ్చాయో చూసుకొని అప్పుడు వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. ఒక 2 జోడీస్ అలా ఎలిమినేట్ అయ్యాక వీళ్ళని వైల్డ్ కార్డ్స్ రూపంలో అయితే వస్తారనమాట. ఎవరొస్తారు వైల్డ్ కార్డ్స్‌లో? రీతు, డీమోన్ పవన్ వీళ్ళు రావచ్చు ఖచ్చితంగా. డీమోన్ పవన్, రీతు గురించి ఒక బీభత్సమైన అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు రావాలి, ఖచ్చితంగా డాన్స్ చేయాలి అంటే వస్తారు మామ. ఖచ్చితంగా వస్తారు, డాన్స్ చేస్తారు. రీతు, డీమోన్ పవన్ ఇక డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా! అరాచకంగా ఉంటుంది. వాళ్ళ కామెడీ కూడా అలాగే ఉంటుంది. రీతు కామెడీ గురించి ఇంక తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో ఇమ్ముతో కలిసి కొంచెం అంత బాగా అమ్మాయిలలో కొంచెం కామెడీ చేసిందంటే రీతు అనే చెప్పుకోవచ్చు. అండ్ డీమోన్ పవన్ కూడా డాన్స్ బాగేస్తాడు. అండ్ లాస్ట్ ఆ 1 వీక్‌లో మనోడు ఆ కామెడీ జోన్ అనేది బయటికి తీసి ఇమ్ముని గూడా డౌన్ ఫాల్ చేసి థర్డ్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. అండ్ కామెడీ యాంగిల్ కూడా ఖచ్చితంగా డీమోన్ పవన్‌లో ఉంది కాబట్టి డీమోన్ పవన్ దగ్గర నుంచి కూడా మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదనమాట. నెక్స్ట్ ఇంకెవరొస్తున్నారంటే కళ్యాణ్, తనూజ ఈస్ స్టిల్ ఇన్ పెండింగ్. వాళ్ళని వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళైతే రామంటున్నారంట. ఎందుకు రామంటున్నారంటే హౌస్ నుంచి బయటికొచ్చాక చాలా వాళ్ళకి అంటే కొన్ని పనులైతేమి, తనూజకి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయితేమి, అండ్ తనూజ రీసెంట్‌గా ఒక వెబ్ సీరీసో, మూవీ ఏదో ఒప్పుకునింది. ఆ డబ్బింగ్ వీడియోస్ బయటికొచ్చాయి. ఆ హడావిడి అయితేమి, అండ్ కొన్ని ఇవి వాళ్ళ సిస్టర్ పెళ్లి గురించి చూసుకోవడము, ఇంటర్‌వ్యూస్ కొన్ని పోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఆదివారం, పరివారం, సంక్రాంతి అంటే అవి వేరు. ఏదో 1 డేలో అయిపోయే షోలన్నమాట. కానీ 'బీబీ జోడీ' అలా కాదు. ఒక 1 వీక్ నుంచి వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే కదా! వీళ్ళేం డాన్సర్స్ కాదు కదా! డాన్సర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. అలాంటిది వీళ్ళు డాన్స్ రానోళ్ళు వీళ్ళెంత ప్రాక్టీస్ చేయాలి? అసలు 2 వీక్స్ ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి, రావాలి, నిదానంగా అది యేసుకోవాలి. అక్కడ మళ్ళీ స్క్రిప్టెడ్ ఇస్తారు. ఆ షోలో ఆ పంచులు, ఆ కామెడీ అయన్నీ ఉంటాయి. అయన్నీ చూసుకోవాలి. అవంతా పెద్ద తలకాయ పంచాయతీ, తలకాయ నొప్పి పంచాయతీ అన్నమాట. అందువల్లే వాళ్ళకి ఆ టైం కుదరదు. అంటే ప్రస్తుతానికి వీళ్ళు వచ్చాక ప్రమోషన్స్ అని చాలా ఉన్నాయి. ఇంటర్‌వ్యూస్ చాలా ఉన్నాయి. షోస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మానేసి ఓన్లీ 'బీబీ జోడీ' మీద కాన్సంట్రేషన్ చేయాలంటే అది అవ్వని పని. ఇంకో 1 మంత్, 1 ½ మంత్ ఆగితే వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు. ఆ పనులన్నీ అయిపోయాక ఇలాంటి ఓటికి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదన్నమాట మ్యాటరు. కళ్యాణ్, తనుజ మాట్లాడుకోవటం లేదు. అండ్ కళ్యాణ్ గెలిచాడని తనుజ మాట్లాడటం లేదు. అందుకనే వీళ్ళిద్దరూ కలవటం లేదు. అందుకనే వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేయటం లేదు. ఇవన్నీ మీరు ఇలా ఆలోచిస్తుంటే మీరు పప్పులో ఒక్కాలు కాదు 2 కాళ్ళు చేసినట్టే ఖచ్చితంగా. వాళ్ళు చాలా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ లాగా లవ్ లేదు ఏమి లేదు. మంచి ఫ్రెండ్స్ లాగున్నారు. అండ్ త్వరలో లైవ్ కూడా మనకొస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు కలిసినప్పుడు మనకి తనూజ చెప్పడం జరిగింది. అండ్ ఇమ్ముతో, రీతుతో, కళ్యాణ్‌తో నేను ఒక లైవ్ ఖచ్చితంగా చేస్తాను కలిసినప్పుడు. నాకు కలవాలనే ఉంది. కాకపోతే బిజీ కొంచెం వర్క్స్ వల్ల నేను కలవలేకపోతున్నానని క్లియర్ కట్‌గా లైవ్‌లో చెప్పడం జరిగింది. అండ్ కళ్యాణ్ గూడా ప్రెజెంట్ నేనొచ్చాక చాలా మా ఊర్లో కూడా వాళ్ళ ఊర్లో చూసాం గదా! వీడియోస్ బయటకొచ్చాయి. హల్చల్ చేశారు. హడావిడి
హడావిడి చుట్టుపక్కల 4 ఊర్లలో వచ్చి ఆ పెద్ద స్టేజ్ ఒకటి కట్టి మామూలుగా కాదనమాట. ఒక రేంజ్ లో అయితే చేశారు. అండ్ కొన్ని మనోడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండటం లేదంట అసలు కళ్యాణ్ ఒక్కరోజు కూడా. వచ్చిన దగ్గర నుంచి అవే ఇంటర్వ్యూస్ అని ఏ ఒక ప్రమోషన్స్ అని షోస్ అని వెళ్తూనే ఉన్నాడు అనమాట. వచ్చిన దగ్గర నుంచి అంత హడావిడిలో ఉన్నాడు. అది మ్యాటర్. అందుకనే వాళ్ళు కొంచెం కలిసేంత లేదు ప్రస్తుతానికి. కలిసినప్పుడు ఒక లైవ్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. దాని గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదనమాట. అది మ్యాటర్. 'బీబీ' జోడీకి వీళ్ళిద్దరైతే ప్రస్తుతానికి ఇంకా అంటే కొంచెం ఇంకా దీనికి టైం ఉంది కదా! వైల్డ్ కార్డ్స్‌కి. అంటే ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక్కొక్కరిని అలా తీసుకొస్తే వీళ్ళు లాస్ట్‌లో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా 'బీబీ' జోడీ వాళ్ళు కూడా వదలరు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ ఫేమ్‌లో ఉన్నారు. అండ్ రన్నరు, విన్నర్ కాబట్టి ఖచ్చితంగా బతిమిలాడి ఏదో ఒకటి చేసి అయితే లాస్ట్‌కి అయితే తీసుకురావాలని ఉన్నారంట మైండ్ సెట్‌లో. మరి చూద్దాం. అండ్ ఇంకా మూడో జోడీ ఎవరంటే నిఖిల్, యష్మి వీళ్ళనమాట. వీళ్ళు ఇంక తెలిసింది కదా! అండ్ నిఖిల్ బాగా ఏస్తాడు. అండ్ యష్మి కొంచెం అంత డాన్స్ రాకపోయినా ఏముంది, ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎవరికీ ఆ డాన్స్ ఏమి రాదు. పెద్ద డాన్సర్స్ ఏం కాదు. ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ప్రాక్టీస్ ఎలా చేస్తారో దాన్ని బట్టి మీరు జడ్జెస్ దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయబల్లా. ఎందుకంటే ఢీలో అంటే వాళ్ళు మెయిన్ డాన్సర్స్ కాబట్టి అక్కడ బాగోకపోతే చెప్తారు. అలా ఎయలేదు, ఇలా ఎయలేదని. ఇది ఒక కామెడీ విధంగా ఒక షో పెట్టారు కాబట్టి, మన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెట్టారు కాబట్టి, కొంచెం అంతగా జడ్జెస్ దగ్గర కూడా ఏదో పాయింట్స్ అలా ఇలా ఉంటుందన్నమాట. అది మ్యాటర్. వీళ్ళు కూడా రాబోతున్నారు. ప్రస్తుతానికి మనకొచ్చిన అప్డేట్ ప్రకారం నిఖిల్, యష్మిని అండ్ టీమోన్ పవన్, రీతు వీళ్ళైతే ఫిక్స్ అనమాట. అండ్ కళ్యాణ్, తనుజ వీళ్ళు స్టిల్ ఇన్ పెండింగ్ లో ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా వస్తున్నారు అని క్లియర్ అప్డేట్ 99% కూడా కాదు, 100% నాకు అప్డేట్ వస్తేనే వీడియో చేస్తామమ్మా. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా కళ్యాణ్‌కి, తనుజకి ఫ్యాన్స్ ఉన్నారు. మనం ఏదో 50% కనుక్కొని ఎవడో ఏదో 50% చెప్పాడని మనం చెప్తే అయ్యే పనులు కాదు. అందుకనే నాకు క్లియర్ గా ఇంకా తెలవాలన్నమాట. వీళ్ళు వస్తున్నారా, ఇంకా వచ్చేస్తున్నారు, ఇంకా అయిపోయింది, సిగ్నేచర్ అయిపోయింది. ఆ సిగ్నేచర్ పెట్టినప్పుడే వాళ్ళు వస్తున్నామని చెప్పినప్పుడే మీకు ఒక వీడియో చేసి ఖచ్చితంగా వీళ్ళు వస్తున్నారు రా బై అని చెప్తాను అనమాట. అది మ్యాటర్. అప్పటి వరకు అయితే నేను చెప్పను. ప్రస్తుతానికి వీళ్ళు పెండింగ్ లో ఉన్నారు. పెండింగ్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు వర్క్స్ లో ఉన్నారు. వీళ్ళు కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నట్లయితే అర్థం అవుతుంది అనమాట. అది మ్యాటర్. ఇంకా సంక్రాంతి ఎపిసోడ్ వీళ్ళు ఎప్పుడు కలవబోతున్నారు ఏంటి అంటే దాని గురించి కూడా ఒక మాట చెప్పాలి కాబట్టి, సంక్రాంతి ఈ పండగ గుర్తుపెట్టుకోండి. పండగ డబల్ అయిపోతుంది. డబల్ సంక్రాంతి మీకు. ఎవరికైతే కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ ఉన్నారో డబల్ సంక్రాంతి అనమాట. ఆ షో జరగబోతుంది. ఆల్రెడీ కంప్లీటెడ్ అనమాట. షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కళ్యాణ్, తనుజ, డీమోన్ పవన్, రీతు, ఇమ్మాన్యుల్, భరణి గారు అసలు ఇంక అందరూ ప్రతి ఒక్కరు వచ్చారు. అండ్ వీళ్ళిద్దరు కలిసి అయితే డాన్స్ చేయలేదంట. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం విడివిడిగా డాన్స్ చేశారంట. అంటే కళ్యాణ్ ఒక పాటకి సెపరేట్ గా, తనుజ సెపరేట్ గా వేశారంట. కానీ వీళ్ళది అక్కడ జోడీస్ జరిగేది కూడా కళ్యాణ్ ఒక టీం లాగా, తనుజ ఒక టీం లో ఉన్నట్టు వాళ్ళకి వీళ్ళకి పోటీస్ అనమాట. ఇంకా ప్రతి పండగ అదేగా పెట్టేది. 2 టీమ్స్ గా డివైడ్ చేసి వాళ్ళ మధ్య కొన్ని ఆటలు పెట్టి లాస్ట్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని దేవుడికి పూజ చేయించడము, వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తారనమాట. అంటే పవర్స్ అంటే ఏవో కాదు, దేవుడి దగ్గర పూజ చేసేటివి అలాంటివి ఇస్తారు. అండ్ కొంచెం అన్నదానం కూడా పెడతారు. అందరిని ఆడ కూర్చొని అందరు కలిసి తినడము, అందరూ వడ్డించుకొని అక్కడ కొన్ని కామెడీస్ పెట్టడము, మన హైపరాది అన్న ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళు కూడా కొన్ని స్కిట్లు చేయడము అవన్నీ ఉంటాయి. ఒక 2 అవర్స్ ఉంటుంది. మామూలుగా ఉండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట సంక్రాంతి రోజు. మీరు ఎవరు మిస్ అవ్వద్దు. నేను మిస్ అవ్వను. ఖచ్చితంగా చూస్తాను. అప్పుడు మీరు కళ్యాణ్, తనుజ అని చూస్తారు. ఇప్పటికే మనకి రీసెంట్ ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళు సంజన గారు అయితే అందరూ కూడా కళ్యాణ్, తనుజ వీళ్ళు కూడా దిగి ఫోటోలు బయటికి వచ్చాయన్నమాట. అదనమాట. వీళ్ళందరూ కూడా ఫోటోస్ తీసుకుని కొలాబరేట్ కూడా చేసుకోబోతున్నారు. కొలాబరేట్ అంటే చాలా మందికి తెలియదు అనమాట. ఎవరన్నా ఇప్పుడు ఒక ఫోటో కళ్యాణ్, తనుజ ఇద్దరు తీసుకున్నారు అనుకోండి, కొలాబరేట్ చేసుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్ లో. అంటే ఇద్దరు అకౌంట్ లో వీళ్ళ ఫోటో కనిపిస్తుంది. కళ్యాణ్ అకౌంట్ లో కనిపిస్తుంది ఆ ఫోటో. అండ్ తనుజ అకౌంట్ లో కూడా కనిపిస్తుంది అనమాట. అది కొలాబరేషన్ అంటే. అది మ్యాటర్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ప్రస్తుతానికి చాలా చాలా బాగా ఉన్నారు. మీరు ఎవరు వాళ్ళ మధ్య గొడవలు అయితే ఏమీ లేవన్నమాట. అది మ్యాటర్. ఇంకేమైనా రీసెంట్ గా అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుందన్నమాట. ఇది మామ మ్యాటర్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను. అలాంటిది ఇందాక చెప్పాను కదా, క్లియర్ అప్డేట్ ఉంటేనే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.